పాయసం, ఇతర తీపి వంటకాలు ఏవి వండుకున్నా అందులో ఎండు ద్రాక్ష తప్పనిసరిగా వేస్తుంటాం. ఇవి వంటకాలకు రుచిని తీసుకురావడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. ఎండు ద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల శారీరక శ్రమ చేసేవారు తరచూ ఎండు ద్రాక్షను తీసుకోవటం వల్ల శరీరం తొందరగా అలసిపోదు. అంతేకాకుండా బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎండు ద్రాక్షలో శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్స్ ఏమాత్రం ఉండవు. శరీరానికి కావలసిన పోషకాలను తగు మోతాదులో అందిస్తుంది. వీటిలో ఉండే పొటాషియం, మాగ్నీషియం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. కడుపులో ఏర్పడ్డ మంటలను, అల్సర్లను నివారిస్తాయి. చర్మ సమస్యలు, కీళ్ళ నొప్పులు, జుట్టు రాలే సమస్యలను అదుపులో ఉంచుతుంది. ఎండు ద్రాక్షలో ఉండే ఇనుము, కాపర్, విటమిన్ బి రక్త కణాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డగట్టడానికి ఈ పోషకాలు ఎంతో ఉపయోగపడతాయి. గాయాలను త్వరగా మాన్పించే గుణాలు ఎండు ద్రాక్షలో ఎంతో ఉన్నాయి. వైరల్ ఫీవర్తో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అంతేకాకుండా శరీరాన్ని బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. ఎండు ద్రాక్షలో విటమిన్ ఏ, బీటా కెరాటిన్లు ఎక్కువ. ఇవి మీ కంటి సమస్యలను దూరం చేస్తాయి. మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళలు ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షలను తినటం అలవాటు చేసుకుంటే మంచిది. అందువల్ల ఎముకలు పెలుసుగా మారటం తగ్గుతుంది. ఇవి కండరాల నొప్పులను అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా మలబద్ధక సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఎండు ద్రాక్షను తీసుకుంటే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఎండు ద్రాక్షలుండే ఫైబర్ మీ మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. అలాగే గొంతు సమస్యతో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఎండు ద్రాక్ష శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించి ఉపశమనాన్ని ఇస్తుంది. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలను తప్పక తెలియజేయండి.